అంటే ప్రేమ వచ్చేది ఒక లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు. దానికోసం మనం టైం కేటాయించాలి, కానీ అదే లైఫ్ అయిపోకూడదు. సెన్సర్గా వచ్చే అమ్మాయిలు ఈ రోజులలో లేరు, ఇక ముందు రారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఈరోజు వీడియో అయితే మీకైతే ప్రేమ గురించి అయితే ఒక వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరిగిందంటే, ఇది కూడా నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే, మా పక్కనున్న ఊరిలో ఒక అబ్బాయి అయితే సూసైడ్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే ప్రేమ గురించి. వాళ్ళకైతే బొచ్చడు ఆస్తుంది. అంటే ఒక్కడే అబ్బాయి, ఒక అమ్మాయి కూడా ఉంది. అయితే బొచ్చడు ఆస్తుంది. ఒక అమ్మాయిని అయితే సిన్సియర్గా, అంటే బాగా సిన్సియర్గా అయితే లవ్ చేస్తాడు. లవ్ చేయడం వల్ల తన తప్ప ఇంకెవరిని చేసుకోలేను అనే స్టేజ్కి అయితే వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకొని తన ప్రేమను అయితే యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో తెలియదు. అంటే ఒకరి చిన్న చిన్న గొడవల వల్ల కావచ్చు, దేనివల్ల అపార్థాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ అపార్థాల వల్ల తినైతే సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుని అబ్బాయి అయితే చనిపోయాడు. అంటే సిన్సియర్ ప్రేమ ఉండాలి, ఉండకూడదు అని అనట్లేదు. అయితే ఇతను సూసైడ్ చేసుకున్న దాంట్లో ఒక లెటర్ అయితే రాసిండు. అంటే నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి అని రాసిన తర్వాత మా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, తను ఇంకో అబ్బాయితో రిలేషన్లో ఉంది, ఇంకో అబ్బాయితో కలిసి తిరుగుతుంది. అది నేను సహించలేకపోయినా వెళ్ళి అడిగితే కూడా నాకు రిప్లై ఇవ్వకుండా తిట్టి, నువ్వు నాకు అవసరం లేదు, నేను వదిలేస్తున్నాను అది ఇదే అని అనడంతో చాలా బాధతోనే వచ్చి అదే నైట్ హాస్టల్లో అయితే ఉరేసుకోవడం అయితే జరిగిందంట హైదరాబాద్లో. అయితే ఇది మా అందరికీ లెటర్ చదవడం ద్వారానే తెలిసిందంటే, ఇంకో అబ్బాయిని ఇష్టపడ్డాడని తెలిసి తను తీసుకోలేకపోయాడు, అలా సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసినంత వరకు అయితే ప్రేమ అనేది అదే లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు. ఇందులో ప్రేమలో 2-3 వర్షన్లు ఉంటాయి. అందులో సిన్సియర్ రకం అనేది ఈ రకం. అంటే ఇంతకన్నా వేరే రకాలు కూడా ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే స్టైల్ సినిమా చూస్తుంటారా? స్టైల్ మూవీ చూసిన వారైతే ఖచ్చితంగా ఇలాంటి పని అయితే చేయరు. ఎందుకంటే తన తల్లి యొక్క కళను నిలబెట్టడానికి తన డ్యాన్స్, అంటే ప్రేమ వచ్చేది ఒక లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు. దానికోసం మనం టైం కేటాయించాలి, కానీ అదే లైఫ్ అయిపోకూడదు. సపోజ్ నువ్వు ప్రేమించిన అమ్మాయి వచ్చింది, నేను పెళ్లి చేసుకున్నా అనుకుందాం. నీకు డబ్బులు లేవు, ఏం చేస్తావు? నీ ప్యాషన్ కోసం నువ్వు ప్రయత్నించలేదు, నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. అంటే మిడిల్ క్లాస్లో పుట్టిన వారికి ఒక రకంగా ఉంటుంది, డబ్బున్నవాడు పుట్టిన దాంట్లో ఒక రకం ఉంటుంది, పేదవాడిగా పుట్టిన దాంట్లో ఒక్కొక్క రకం ఉంటుంది. ఇందులో 3 వర్షన్లు నేను చెప్తాను నార్మల్గా, మరీ ఎక్కువ కాకుండా. ఫస్ట్ వర్షన్ చెప్తాను అంటే, డబ్బున్నవాడు ప్రేమించిండు పెళ్లి చేసుకున్నాడు అంటే బయట వాళ్ళు అనుకుంటారు కదా, వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, నేను చూసి చేసుకున్న వాళ్ళ వాడేసిందని అమ్మాయిని తిరుగుతారు కావచ్చు. వాళ్ళ మధ్య రియల్ లవ్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ బయట వర్షం ఏమనుకుంటారు, వాళ్ళు కూడా ఇష్టపడ్డారని ఎంతోమంది అనుకుంటారు కావచ్చు. కానీ బయట సమాజం అయితే ఈ విధంగా అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకు డబ్బు ఉన్నది, అబ్బాయిని చూసింది, వాళ్ళ వాడేసుకున్నది, చేసుకున్నది, లైఫ్లో సెటిల్ అయినారని అనుకుంటారు. ఇంకా మధ్యతరగతి వాడు అంటే ఒక లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నా మాత్రం 2-3 బ్రేకప్స్ తర్వాత వస్తుంది అమ్మాయి. నాకు తెలిసినంత వరకు అయితే సెన్సర్గా వచ్చే అమ్మాయిలు ఈ రోజులలో లేరు, ఇక ముందు రారు. ఇది నాకు తెలిసినంత వరకు. కానీ ఒకవేళ వచ్చినా, నేను అనుకున్న దానికి నువ్వు కరెక్ట్గా లేవు, పెళ్ళైనాక అంటారు, నువ్వు అనుకున్న దానికి నాకు కరెక్ట్ లేవు, నేను అనుకున్న జ్యువెలరీ కొనియలేవు, నేను అనుకున్న శాలరీ మెయింటైన్ చేయలేవు, నేను నాకు చిన్న కళలు నెరవేర్చుకోవడానికి అనుకున్నా కానీ నేను దగ్గర అంత డబ్బు లేదు అని వదిలేసిపోతారు. ఇంకా పేదవాడి గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు చెప్పాలంటే లవ్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు, కానీ ఊరి గుడిసెలు ఉన్నా కానీ అర్థం చేసుకునే మనసు కలిగి ఉండాలి. దాన్ని స్వచ్ఛమైన లవ్ అంటారు. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మనుషులు కూడా ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ వాళ్ళతో చూపెట్టిన అనుబంధం, ప్రేమ, అనురాగం అనేది మాత్రమే జీవితాంతం మనతో ఉండేటి. ఎగ్జాంపుల్గా ఈ 3 విధాలు అయితే చెప్తాను. కానీ లైఫ్లో ప్రేమ ఒక్కటే జీవితం కాదు. మిగతా మీ లైఫ్ ఏంటి, మీ గోల్ ఏంటి, ప్రతి ఒక్క అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మీ గోల్ ఏంటి. ఖచ్చితంగా ఇలా మోసపోయే వాళ్ళే ఎక్కువ, లవ్ చేసే వాళ్ళ బాగుపడే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ప్రేమ జోలికి నన్ను అడిగితే వెళ్ళకుండానే బెస్ట్ అని నా అభిప్రాయం. అదేదో పెళ్ళైన తర్వాత ప్రయత్నించండి. అంటే అమ్మాయి కావచ్చు, ఇటు అబ్బాయి కావచ్చు. పెళ్ళైనాక అమ్మాయి అనుకో, పెళ్ళైనాక భర్తను ప్రేమించండి. అదే అబ్బాయి అనుకో, సేమ్ మీరు కూడా అదే చేయండి. అలా అయితే ఖచ్చితంగా ఈ లైఫ్ బాగుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, వాళ్ళ కష్ట సుఖాలను పంచుకుంటారు. కాబట్టి అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పన్నా,
ప్రేమ గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్గా ఇదే బెస్ట్. ఒక 100 మంది ప్రేమ జంటలు ఉన్నారనుకోండి, అందులో 50 మంది ఎందుకు ప్రేమించుకుంటున్నారో కూడా తెలియదు. ఇక మిగతా 40 మంది గురించి చెప్పాలంటే వాళ్ళు అయితే ఒకరు ప్రేమిస్తాను కదా అని ఇంకొకరు, అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను అనుకో, సపోజ్ వీడే ప్రేమించినప్పుడు నేను ఇంకొన్ని ప్రేమించలేనా అని అట్లో 40 మంది అంటే వాళ్ళు ప్రేమిస్తాను వీళ్ళు ప్రేమిస్తాను అంటే దాన్ని లవ్ అనరు. ఏదో జస్ట్ వాళ్ళు ప్రేమిస్తాను వీళ్ళు ప్రేమిస్తాను అని నేను కూడా ప్రేమిస్తానా అని అందులో అట్లా 40 మంది. ఇక మిగతా 30 మంది గురించి చెప్పాలంటే అవసరాలకు, అంటే ఒకరి నుంచి ఒకరు, అంటే అమ్మాయి ఒక గిఫ్ట్లు ఆశిస్తుంది, చెప్పలేం కదా. అబ్బాయి కూడా డబ్బున్న అమ్మాయిని పడేసేయండి అంటే కూడా అవసరాల కోసం. అలా మెయిన్ పార్ట్ ఏంటంటే డబ్బు వస్తుంది, అందులో ప్రేమ రాదు. అలా 30 మంది ఉన్నారు. ఇక మిగతా 20 మంది అంటే అట్రాక్షన్, దాని లవ్ అని కూడా ఎవరు అన్నారు. ఇది కూడా ఒక రకమైన ఎవరి అవసరాలకు వాళ్ళకు మాత్రమే అని చెప్పచ్చు. ఇక మిగతా 10 మంది గురించి అయితే ఒకరిపై ప్రేమ ఉన్నది అంటారు లేదంటారు, అంటే ఒకరిపై ఒకరు అపార్థాలు, అంటే ఒకరిపై ఒకరు నమ్మకం లేకపోవడం, అలాంటి వాళ్ళ మధ్య పెళ్లి చేసుకున్న జీవితాన్ని కలిసి ఉండలేదు. మిగతా 5 జంటలు అయితే ఇవన్నిటిని దాటుకొని ఎదిరించుకొని పెళ్ళి దాకా వస్తాయి. పెళ్ళి దాకా వచ్చి కూడా కొన్ని పేరెంట్స్ వల్ల, కొన్ని ఫ్రెండ్స్ వల్ల, అంటే ఫ్రెండ్స్ వల్ల అంటే బాగుపడ్డే ఎక్కువ, చుట్టుపక్కల వాళ్ళ వల్ల, వాళ్ళ ఫ్యామిలీ వల్ల విడిపోయిన జంటలు 4-5 తీసుకో. ఇక మిగిలింది ఎంతమంది? ఒక్కరు, అంటే 100లో ఒక్కరు పెళ్ళి చేసుకుంటున్నారు. అంటే సక్సెస్ఫుల్ పుడితే ఒక 100 మంది ప్రేమించుకుంటే అందులో ఒకరి ప్రేమ మాత్రమే నిలబడుతుంది. అంటే దీంట్లో అట్రాక్షన్లు వస్తానే, అవసరాలు వస్తానే, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వస్తాను, బాధ్యత లేదు, ఏది లేదు, ఒకరిపై ఒకరికి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేదు. ప్రేమ అనేది మాత్రం 100 మందిలో ఒకరికి కరెక్ట్గా సిన్సియర్గా ఉన్నారు. కాబట్టి చెప్తాను, అందరూ ఈ విధంగానే ఉండరు, మిగతా 99 మంది ఓడిపోవడమే. కాబట్టి నేను ప్రేమ జోలికి వెళ్ళా, కానీ అంటే నాకు తెలిసినంత వరకు అయితే నన్ను అడిగితే మీ ఇష్టం, మీ లైఫ్ మీ ఇష్టం, చేతులు నాశనం చేసుకుంటారా నిలబెట్టుకుంటారా అనేది మాత్రం మీ చేతిలో ఉంటుంది. మీ లైఫ్లో సాధించడానికి ఏమైనా గోల్స్ పెట్టుకుంటే ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి నేను నా యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళే కావచ్చు, తెలుసుకొని తెలియదాన్ని నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుపడాలని మాత్రం నేనైతే కోరుకుంటున్నాను. అలా అనుకున్న వారికైతే వీడియోని అయితే షేర్ చేయండి అంతే. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నాలో ఉన్న లోపాలు ఏంటో నేను కూడా తెలుసుకొని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మార్చుకోవడానికి ట్రై చేస్తాను. నన్ను అడిగితే చెప్తాను, ప్రేమ గురించి అయితే ప్రేమ జోలికి వెళ్ళకండి. బాగుపడాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రేమ జోలికి వెళ్ళకండి. ఇది నేను ఇచ్చే మీకు టిప్పు, సజెషన్ అన్నీ.